తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు రావాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించారు. ఢిల్లీలోని మంత్రి నివాసంలో ఆయన కలిసిన వారిలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, కడియం కావ్య, అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. అయితే ఫిబ్రవరి చివరి వారంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన ఉంటుందని రాజ్నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈసా మూసీ నదుల సంగమ స్థలంలో కార్యక్రమం చేపడుతున్నట్లు మంత్రికి వివరించారు. ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. 1948లో మహాత్ముని చితాభస్మాన్ని ఈసా మూసీ సంగమ స్థలిలో నిమజ్జనం చేశారని చెప్పారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపడుతున్నట్లు తెలిపారు. బాపు ఘాట్ను ప్రపంచ స్థాయి విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి తెలిపారు. అయితే ఈ బాపు ఘాటు ప్రాంతాన్ని కేవలం పర్యాటక కేంద్రంగానే కాకుండా ప్రపంచ స్థాయి విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక చిహ్నంగా తీర్చిదిద్దుతున్నట్లు సీఎం చెప్పారు. ఆధునిక హంగులతో పాటు గాంధేయవాదానికి ప్రతీకగా ఈ ప్రాజెక్టు నిలవనుంది. తెలంగాణ అభివృద్ధిలో ఇది ఒక మైలురాయిగా మారుతుందని ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ఈ మెగా ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగబోతోంది. సో ఆయన రాక తమకెంతో కొత్త ఉత్సాహం ఇస్తుందని కూడా ముఖ్యమంత్రి తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మీరు స్క్రీన్ మీద వారిని కలిసినప్పుడు, వాళ్ళని ఇన్వైట్ చేసినప్పుడు సంబంధించినటువంటి ఫొటోస్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి.